ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువుగారు, మేము మంత్ర జపం చేస్తున్నామండి, గురువు ఇచ్చిన మంత్రం చేస్తున్నాము, కానీ మాకు అనుకున్నంత ఫలితం రావడం లేదు. అలాగే మేము రోజు కూడా పుస్తకాల్లో ఉన్నవి అష్టోత్తరాలు శతనామావళి ఇలా చేస్తున్నాము, కానీ ఫలితం రావడం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అనే వారికి ఈరోజు మీకు నేను ఒక అత్యంత పురాతనమైన తేలికైన మంత్రాన్ని చెప్తాను. ఒక క్రియ కూడా ఉంది. ఈ క్రియ ద్వారా మీరు ఈ ఫలితాన్ని పొందడానికి ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు ఈ ఉపాయం చేయడానికి వస కావాలి. చిన్నప్పుడు పిల్లలకి మనం వస పోస్తారు. ఇవి ప్రతి ఆయుర్వేద షాపుల్లోనూ ప్రతి షాపులో దొరుకుతాయి. వస కొమ్ము తెచ్చుకోండి. దీన్ని మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా మీరు గుడికి వెళ్ళినా, యజ్ఞానికి యాగానికి వెళ్ళినా, నది పరివాహక ప్రాంతాలకు వెళ్ళినా, పర్వత శిఖరాలకు పైకి వెళ్ళినా మీతో పాటు ఒక చిన్న వస కొమ్ముని పట్టుకుని వెళ్ళండి. దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే మీ ఇష్టదైవ మంత్రాన్ని, కులదైవ మంత్రాన్ని, గురు మంత్రాన్ని ఆ ప్రదేశాల్లో జపం చేయండి. మీరు మంత్రం ఇంకా బాగా పనిచేయాలి, మీరు త్వరగా సిద్ధి పొందాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే గోశాల దగ్గర కానీ, అంటే ఆవులున్న ప్రదేశంలో ఆవులుండి ఏదైనా మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కింద కానీ, నది ప్రవహించినప్పుడు గట్టు భాగంలో కానీ, అలాగే ఏదైనా సిద్ధి దేవాలయం అంటే పురాతనమైన ప్రతిష్ట లేకుండా సహజంగా ఏర్పడిన దేవాలయాల దగ్గర కానీ, అలాగే పర్వత శిఖరం పైన నదిలో పుట్టిన ప్రదేశాల్లో కానీ, అలాగే యజ్ఞము యాగము హోమము చేసే హోమకుండాల దగ్గర కానీ మీరు ఈ వస కొమ్ముని మీ దగ్గర పెట్టుకొని మీ ఇష్టదైవాన్ని స్మరించవచ్చు. అలాగే ఒక మంత్రం ఉంది, శివుడు చెప్పిన మంత్రం, ఇది చాలా వీడియోలో చెప్పాను. ఓం శివయ వసి, ఓం శివయ వసి, ఓం శివయ వసి. ఈ మంత్రాన్ని మీరు గోముఖం అంటే మంత్రం జపం చేసేటప్పుడు మీకు మామూలుగా జపమాల తీసుకుంటారు కదా, గోముఖం అని సంచి దొరుకుతుంది, లేదంటే ఒక టవలైనా మీద వేసుకొని మీరు మంత్ర జపం చేయండి. మీరు ఈ మంత్రాన్ని ఈ వసకొమ్ము దగ్గర పెట్టుకొని చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. ఇంకొక అనుమానం కూడా ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఇంటిలో ఉన్న పూజా మందిరంలో చేశారనుకోండి, ఇలా వసకొమ్మ పెట్టుకొని ఒక 100 అంటే మంత్రం 100 సార్లు జపం చేస్తే ఫలితం వస్తుంది. అదే మీరు గోశాలలో మర్రి చెట్టు కింద కూర్చొని చేశారనుకోండి, ఇది 10,000 సార్లు జపం ఫలితం కలుగుతుంది. ఇదే మంత్రాన్ని మీరు నది దగ్గర చేశారనుకోండి, నది గట్టు మీద 1,00,000 సార్లు చేసిన ఫలితం కలుగుతుంది. ఇదే మంత్రాన్ని మీరు పర్వత శిఖరం మీద చేస్తే 1,00,00,000 సార్లు చేసిన ఫలితం కలుగుతుంది. ఇదే మంత్రాన్ని స్వయంగా ఏర్పడిన దేవాలయాలు చేస్తే 10,000 కోట్ల సార్లు ఫలితం కలుగుతుంది. ఇదే మంత్రాన్ని మీరు యజ్ఞశాలలో, సిద్ధి యజ్ఞశాలలో ఎప్పుడు యజ్ఞం నడుస్తున్న యజ్ఞగుండం దగ్గర కనుక చేస్తే అనంత ఐశ్వర్య ఫలితాన్ని ఇస్తుంది. ఇది మీరు ఈ వసకొమ్ము పెట్టుకుని చేయండి. విచిత్రం ఏంటంటే మీరు ఏది కోరినా, ఎటువంటి కోరిక కోరినా, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, బంగారం కావాలి, ఏది కోరినొస్తుంది. మీకు ఒక మాట చెప్తాను. నైరస్యం అంటే చాలామంది ఏంటంటే డబ్బు రావట్లేదు, నాకు డబ్బు రాదు, నేను దురదృష్టవంతుని ఇలా అనుకుంటారు. ఇది తీసి పక్కన పడేయండి. నేను అదృష్టవంతుని, నాకు డబ్బు వస్తుంది, కోటాను కోట్ల డబ్బు వస్తుంది, నాకు కేజీల కొద్ది బంగారం వస్తుంది, నాకు ఆస్తులు వస్తాయి, నేను సంపాదిస్తున్నాను, ప్రకృతి నాకు ఇస్తుంది అన్న భావంతో చేయండి. నిరాశ పెద్ద శత్రువు. అతి ఆశ శత్రువు అయినప్పటికీ మనని సరైన దిశలోకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది కలికాలం. మీరు ఈ శివయ వసి ఈ మంత్రాన్ని మీరు ఓం శివయ వసి ఈ మంత్రాన్ని మీరు
ఎవరికి కనిపించకుండా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒక వసకొమ్ము పెట్టుకొని చేస్తే ఇది ఒక వశీకరణ మంత్రం అవుతుంది. ఇది శివమంత్రమే. ప్రయత్నం చేయండి, ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. రెగ్యులర్గా ఎవరైతే ఈ మంత్రాన్ని ప్రయత్నం చేస్తారో వారికి జాతకంలో ఉన్న సమస్యలు ఎన్నున్నప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళడానికి మెట్లు అనేవి కనిపిస్తాయి. అదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది, డబ్బు వచ్చి తీరుతుంది. ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.